పారితోషిక విషయంలో సౌత్ హీరోలు దూసుకుపోతున్నారు. సినిమాకి రెమ్యూనరేషన్ ని డబుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ నార్త్ హీరోలకి గట్టిగా తగులుతోంది. బాలీవుడ్ లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా సౌత్ హీరో రికార్డ్ ని క్రియేట్ చేశాడు. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలుగా ఖాన్ త్రయం చరిత్రకెక్కింది. 100 కోట్లకు పైగా పారితోషికాలు, లాభాల్లో వాటాలు, ఏరియా రైట్స్, పంపిణీ హక్కులు అంటూ రకరకాలుగా సంపాదిస్తూనే వచ్చారు. అయితే ప్రెజెంట్ బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నెంబర్ 1 హీరో ఎవరు అంటే కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. 200 కోట్ల పారితోషికంతో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న సినిమా రామాయణం. ఇందులో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో తన పాత్ర కోసం 200 కోట్ల మొత్తాన్ని వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. రామాయణం పాన్ ఇండియా సినిమా. యష్ సౌత్ లో స్టార్డమ్ ఉన్న హీరో. KGF 2 సినిమాకి 150 కోట్లు చార్జ్ చేశాడు. ఇప్పుడు పారితోషికం కాస్త పెంచి 200 కోట్లను కోట్ చేస్తున్నాడు. దీనికి మేకర్స్ కూడా ఓకే చెప్పినట్లుగా బీటోన్ వర్గాల టాక్. రామాయణం కోసం యష్ 200 కోట్లు చార్జ్ చేస్తే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే. ఎందుకంటే పఠాన్ కోసం షారుఖ్ ఖాన్ 120 కోట్లు తీసుకున్నాడు. టైగర్ 3 కోసం సల్మాన్ 100 కోట్లు చార్జ్ చేశాడు. ఫైటర్ కోసం 80 కోట్లు తీసుకున్న హృతిక్ వార్ 2 కోసం కూడా ఇంచుమించు ఇదే రేట్ ని కోట్ చేశాడు. దీంతో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా యష్ పేరు హైలైట్ అవుతోంది. యష్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడమే గాక నిర్మాతగాను పెట్టుబడులు పెడుతున్నాడు. అంటే రామాయణం పేరుతో యష్ భారీ మొత్తాన్ని ఆర్జించే ఆస్కారం ఉంది.